కోటేశ్వరరావు గారు, ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల విద్యుత్ రంగంతో తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఆక్వా రైతులను ఆదుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు కార్పొరేట్లకి పోనీ సబ్సిడీ ఇవ్వడం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? ఇతర పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఎవరికి సబ్సిడీ ఇవ్వడం లేదా? ఆ కార్పొరేట్లు ఇతర కార్పొరేట్లకు సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆక్వా రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్లు ఒకవేళ ఉన్నారా లేరా అనేటువంటిది అది వేరే అంశం. ఉన్నటువంటి వాళ్ళకి కూడా సబ్సిడీ ఎందుకని ఇవ్వరు? లేదు, ఫలానా ఇంతమందికి సబ్సిడీ ఉంది, ఫలానా వీళ్ళు కార్పొరేట్లు వీళ్ళకి రూపాయిన్నర కాదు 2.5 అని చెప్పేసి ఆ విధమైనటువంటి చేయొచ్చు. కానీ ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అనేటువంటి పేరుతోటి గతంలో ఇచ్చినటువంటి సబ్సిడీని రద్దు చేయడం, ధరలు పెంచడం అనేటువంటిది ఒక అసంబద్ధమైనటువంటి వైఖరి. అందువల్ల ఏ కార్పొరేట్లకి మేము సబ్సిడీ ఇవ్వడం లేదు, అదే సూత్రాన్ని మేము ఆక్వా రంగానికి కూడా వర్తింపు చేస్తామని చెప్పమానండి. అట్లా లేదు కదా. కార్పొరేట్లకి పెద్ద దావోస్ వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్లకి మేము పెద్దపేట వేస్తాం, మేము అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళకి ఈ ఈ పరిశ్రమను రక్షించేందుకు లేదా ఈ పరిశ్రమ ఉపాధి కల్పించేందుకు వీళ్ళకి ఎందుకని ఇవ్వరు అనేటువంటిది కదా సమస్య. అందువలన మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము నూతన విద్యుత్ చట్టం పేరుతోటి తీసుకొచ్చినటువంటి చట్టంలో భాగంగా విద్యుత్ సబ్సిడీలు అనేటువంటి వాటిని ఎత్తివేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి విద్యుత్ మీటర్లు పెట్టడానికి పూనుకున్నటువంటి ప్రభుత్వము ఇదే విధమైనటువంటి మరొక రూపంలో ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి అన్యాయం చేయటాలు పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ లేదా ఆక్వా రంగానికి కానీ దాని మీద ఆధారపడినటువంటి లక్షలాది మందికి కానీ ఇది మంచిది కాదు. ఇప్పటికైనా తప్పుడు సలహాలు కానివ్వండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చే తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఫిషింగ్ హార్బర్లను నియమిస్తాం, దాదాపుగా 4.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం చెప్తుంది. అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ ఉత్పత్తి చేయాలంటే ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు చేయలేరు కదా, లేదా వైసీపీ నాయకులు చేయలేరు కదా. ఇప్పుడు ఈ రంగంలో ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చేయాలి, ఈ ఉత్పత్తిని పెంచాలి. ఈ ఉత్పత్తిని పెంచడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇప్పుడు మిగతా పంటల విషయం వేరు, ఆక్వా కల్చర్ అనే దానికి వచ్చేసరికి 24 hours అది రైతాంగం కాచుకొని ఉండాలి. ఎక్కడ ఆక్సిజన్ తగ్గుతుందో, లేకపోతే ఎక్కడ నీళ్లు తగ్గుతాయో, ఎక్కడ ఎయిర్ తగ్గుతుందో అనేటువంటిది 24 hours ఉండాల్సినటువంటిది. అటువంటి దానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి వాళ్ళే మరింత ప్రోత్సాహం కూడా అడగట్లేదు. ఈ అనవసరమైనటువంటి తలనొప్పులను తగ్గించండి, అందరికీ సబ్సిడీ వర్తింపు చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. అందువల్ల ఈ విధమైనటువంటి ఒక అనిశ్చితమైన పరిస్థితి ఇప్పటి వరకు ఇతర రంగాల్లో ఒక అనిశ్చితమైన పరిస్థితి. 3 రాజధానులని ఒక అన్నారు, అభివృద్ధి అన్నారు, ఇంకోటి అదే విధమైనటువంటి అనిశ్చితి కనుక ఈ రంగంలో కూడా వచ్చేట్లయితే కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక జీవనాడి లాంటి ఈ రంగానికి హాని జరుగుతుంది. ఆ హాని తలపెట్టద్దు, ఆ హాని చేసినటువంటి వాడిగా చరిత్రలో మిగిలిపోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. నాగభూషణ్ గారు, ఎలా చూడాలంటే విద్యుత్ కోతలతో ఇప్పటికే చాలా వరకు కూడా సతమతమవుతున్నారు. విద్యుత్ కోతలు తగ్గినప్పటికీ జనరేటర్ల బిల్లులు చెల్లించలేక అప్పులు తెచ్చుకుంటున్నారు. కొత్త కనెక్షన్స్ తీసుకోవాలంటే డబ్బులు, అది కాకుండా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లకు అదనంగా కట్టాలి, గతంలో ఉండేది కాదు. దీనికి సంబంధించి అదే సార్, ఇప్పుడు విద్యుత్ అనేటువంటిది కూడా ఇప్పుడు ఆక్వాలో ఏంటంటే 2-3 సమస్యలు సార్. విద్యుత్ అనేటువంటిది కూడా ఒక సమస్య. ప్రభుత్వం దగ్గర కూడా ఏంటంటే రేట్ మానిటరింగ్ ఉండాలి సార్. మా బిజినెస్ అంతా కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంటర్నేషనల్ బిజినెస్. మాది కమోడిటీస్ టైప్. కనీసం దీని పరిస్థితి మా దౌర్భాగ్యం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ప్రైస్ తగ్గితే మాకు ఎక్కడ ప్రైస్ తగ్గితే పర్లేదు. ఇక్కడ ప్రైస్ ఎందుకు తగ్గించారంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఎక్స్పోర్టర్స్ మాకు క్రౌడ్ వచ్చేసింది, విపరీతంగా సరుకు వచ్చింది కాబట్టి తగ్గించేస్తాం అంటారు. విపరీతంగా సరుకు వస్తే రోడ్డు మీద పడేయట్లేదు కదా సార్, వీళ్ళు పట్టుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్ గా పెట్టుకుంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసి ఎందుకు ఎవరు మాకు? తర్వాత చిన్న విషయం సార్, మాకు ఆక్వాకు వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే కోడికి చేసేది ఏంటంటే ఎన్ఈసిసి నెక్ అని ఒక వ్యవస్థ ఉంది సార్ స్టేట్ వైడ్. రోజు డ్రై చికెన్, స్కిన్లెస్, ఎగ్ లేయర్ అని చెప్పేసి డైలీ స్కోలింగ్ వస్తుంది సార్ ప్రతి దాంట్లో. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని 100 కోట్లు ఉన్న దానికి ఉంది, కానీ కొన్ని లక్షల కోట్లలో బిజినెస్ జరిగే ఈ ఆక్వా రంగానికి మాత్రం ఇంటర్నేషనల్ మార్కెట్ స్కోల్ చేయరు. పైన మార్కెట్ ఏదో ఉందో మాకు చెప్పరు. ఏ విధంగా కూడా జరగదు సార్. రేట్ మానిటరింగ్ ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉండాలి సార్. మీరు టీవీ వారి డిబేట్ పెట్టి మీరు ఇటువంటి చేసే కార్యక్రమాల్లో కూడా ఖచ్చితం ఈ వ్యవసాయాన్ని చూపించే దాంట్లో
వీక్లీ వన్స్ మీరు స్కూల్లో కింద ఈ రేట్ ఉంది, ప్రైస్ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా. మీరు 300 కొంటున్నారు సార్ పార్టీ కౌంట్ అంటే 30 కౌంట్ Hmm. 390 రూపాయలు కొంటున్నారు సార్ ఇవాళ. ఇది గత 2 మంత్స్ కింద 600 రూపాయలు ఉందండి. ఒక 20 రోజుల కింద ఒక నెల కింద 530 ఉంది. మన ఇప్పుడు వచ్చండి 390 కొంటున్నారు సార్. ఇది అసలు బయట ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గితే తగ్గొచ్చు. మా దౌర్భాగ్యం ఏంటి సార్ ఇది? మార్కెట్ లో చేయాలి, కూరగాయల మార్కెట్ లో కేజీ 10 కేజీలు వస్తే తగ్గించండి, బయట పాడేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నిజంగా వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేం, మేము కొనలేమన్నప్పుడు రేట్ అధోగతికి వెళ్ళినా మేము బాధపడం. కానీ వాళ్ళు దాచుకుని తిని అమ్ముకుంటున్నారు, వాళ్ళే స్టోరేజీలు పెంచుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఆక్వా రంగంలో మన దౌర్భాగ్యం NFDP అనే స్కీమ్ ఉంది సార్, ఇది నేషనల్ అథారిటీ, అన్ని రాష్ట్రాలకి సంబంధించి మన హైదరాబాద్ లో ఈ ఆఫీస్ ఉందని. Yes. దాని నుంచి రైతుకి ఏ విధమైన ఉపయోగం కూడా ఎప్పుడు జరగలేదు సార్. దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకునేది యాచరీస్, ఎక్స్పోర్ట్ కంపెనీలు, వాళ్ళ వెహికల్స్ కానీ అట్లు కానీ వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు తప్ప ఇంతవరకు రైతుకి దాని నుంచి ఇచ్చిన 1 పైసా కూడా లేదు సార్. కానీ ఇతర స్టేట్ గవర్నమెంట్లు అన్ని కూడా వేల కోట్లు అందులో పట్టుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఏంటంటే పూర్తిగా ఏంటంటే గైడ్ లైన్స్ లేదు సార్. అదే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు చెప్పి ఎవరున్నప్పటికీ కూడా మాది 24 hours లైవ్ లో ఉండాలంటే మానిటరింగ్ చెయ్యాలి. ఈ వ్యవస్థలో ఏమి ఇబ్బంది పడినా సరే చాలా సఫర్ అవుతామే, కొన్ని లక్షల్లో లాస్ వస్తుందండి, చిన్న విషయం కాదు. ఇది తేరుకోవడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది మాకు. ప్రభుత్వం వారు ఏంటంటే ఇచ్చేపు మీరు అంటున్నారు ఇందాక 4,50,000 టన్నులు ఏదో సప్లై చేయాలి, హార్బర్ తయారు చేస్తున్నారు. ఇందులో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అండి ఇందులో 5% సక్సెస్ రేట్ సార్. ఈ 100 కౌంట్ లో పోయింది, 50 కౌంట్ లో పోయింది, 60 కౌంట్ లో పోయింది. వీడి గెయిన్ అవ్వకపోయినా సరే లాస్ లో ఇచ్చిన కొత్త కూడా మీ గవర్నమెంట్ ఇన్కమ్ లో చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఓవరాల్ గా 95% లాస్ అవుతున్నాడండి. దాని గురించి ఏంటంటే రిక్వెస్ట్ ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను ఇంచుమించుగా సప్లిమెంట్ చేసి మొత్తం అందరికి 150 ఇవ్వాలి. తర్వాత 5 ఎకరాలకి 50 HP దాటితే ఇప్పుడు 3.84 పైసలు తీస్తున్నారండి. అది కూడా తప్పు. ఎకరానికి 15 HP ఖర్చు అవుతుంది సార్ కరెంట్ అయితే. అది దాన్ని 75 పంపాలి. 10 ఎకరాలు కనుక చేస్తే 100 above 150కి ఇవ్వాలి. మనతో మాట్లాడడానికి శివనారాయణ ఆక్వా రైతు శివనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. శివనారాయణ గారు చెప్పండి, మొత్తం మీద కరోనాతో తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి విద్యుత్ సమస్యల ద్వారా ఆక్వా రంగం కూడా అంతర్జాతీయ వ్యాపారంగా ఉన్నటువంటి ఆక్వా రంగం కూడా కొంతవరకు కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. క్రాప్ హాలిడే దిశగా మేము అడుగులేస్తున్నాం అంటున్నారు. అంటే మీరు ప్రభుత్వానికి ముందు నుంచి విజ్ఞప్తి చేయలేదా? ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏదో ఇస్తున్నాము, సబ్సిడీ ఇస్తున్నాం, అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నాం, గిడ్డంగులు ఇస్తున్నాం, అన్ని కోల్డ్ స్టోరేజీలు అని చెప్పి చెబుతున్నారు. కానీ సీడ్ క్వాలిటీకి హ్యాచరీస్ ఏర్పాటు చేస్తున్నాం అని చెబుతున్నారు. కానీ మాటల్లోనే ఉంది, కానీ ఏమి లేదు సార్. ఇచ్చిన సబ్సిడీ కూడా ఈ రోజు తీసేసి నానా ఇబ్బందులు పెట్టే విధంగా ఇచ్చేస్తున్నారు. కానీ ఏముంది సార్, అసలు ఈ రోజు ఆక్వా రైతు 24 hours అంటే 24 hours ఒక్క 2 నెలలు చేసి కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆక్వా రైతు అంత కష్టపడి కూడా రూపాయి కూడా లేదు, పెట్టిన మొత్తం పోతాయి సార్. అసలు అది ప్రాక్టికల్ గా చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఆక్వా ఇది అనేది ఎంతో కష్టంతో 24 hours ఆయన చెప్పారు చూడండి. అట్లాగో 24 గంటలు అదే అబ్జర్వేషన్ లో ఉండాలి. అదే అబ్జర్వేషన్ లో ఉండి చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకొస్తేనే ఆక్వా అనేది ముందుకెళ్ళగలుగుతున్నారు సార్. క్రాప్ హాలిడే అంటే తప్పదు సార్. మరి ఏం ఇటు ఫీడ్ రేట్లు, తర్వాత విద్యుత్ రేట్లు చూస్తే డౌన్, ఇవన్నీ చూసుకుంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితే సార్. ప్రభుత్వము ఏదైనా కానీ గతంలో ఉన్నాయన్నా కానీ కంటిన్యూ చేసుకొస్తే ఈ ఆక్వా అనేది నడవగలుగుతుంది. కానీ లేకపోతే కష్టమే సార్. హాలిడే ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇచ్చే. శివనారాయణ గారు, గతంతో పోలిస్తే అదేవిధంగా గిట్టుబాటు ధర విషయం ఏ విధంగా ఉంది? గిట్టుబాటు చెప్పాను కదా సార్ ఇంత ముందు. గతంలో ఉన్న 2010, 11 టైంలో కూడా 60 కౌంట్లు 310 రూపాయలకి అమ్మాము సార్ మేము. ఈ రోజు ఎంత ఉంది సార్? అప్పుడు 1500, 1600 సార్. 1500, 1600 సార్ మేత కట్టలో. ఈ రోజు 50 కౌంట్లు 280 రూపాయలు సార్. 280, 270 రూపాయలు ఉంది సార్. అది గిట్టుబాటు రేట్ అనేది. ఇప్పుడు రైతుకి 100 కౌంట్ ఉంటేనేమో ఈ 30 కౌంట్లు ఈ రేట్లు ఇస్తారు సార్ గట్టిగా. 30 కౌంట్ లేని సరుకు లేని వాటికి రేట్ ఇస్తారు. ఈ 30 కౌంట్లు, 40 కౌంట్లు, 50 కౌంట్లు, 60 కౌంట్లు ఉంటేనే 100 కౌంట్లకి రేట్ ఇస్తారు. ఇదంతా ఒక గేమ్ గా అందరూ మూకుమ్మడిగా
వ్యాపారస్తులందరూ ఇది సిండికేట్ గా అయ్యి కౌంట్లు అయితే వచ్చే టయానికే వాటికి రేట్ తగ్గించేస్తారు సార్. విద్యుత్ కోతలు ఏ విధంగా ఉన్నాయి? గతంతో పోలిస్తే విద్యుత్ కోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ? విద్యుత్ కోతలు అంత ఇదేం కాదులేదు సార్, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చేస్తున్నారు కానీ కొద్దిగా తగ్గించారులే సార్, అంత ఇదేం కాదు. అదే రేట్లే కానీ విద్యుత్ కోత కొంచెం తగ్గినదే సార్. ముందు బాగా ఇచ్చారు, ఇప్పుడు అంతగా పోల్చుకుంటే అంత ఇది లేదు. అది సార్. రైట్. మొత్తంగా సుబ్బరాజు గారు ఎలా చూడాలి? మొత్తంగా విద్యుత్ సమస్యలతో తీవ్రంగా అల్లాడిపోతున్నటువంటి ఆక్వా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఓపెనర్ కరెంట్ అన్నదే తప్పదు సార్. ఆక్వా రంగం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ లో దీన్నే ఇంకా మరింత ఇప్పుడు దాదాపు 10 లక్షల టన్నులు పండే మొత్తం దేశం మొత్తంలో పండిస్తూ ఉంటే అందులో 8 లక్షల టన్నులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నది మన గర్వకారణం సార్. అంటే జోన్ తో సంబంధం లేకుండా మొత్తం 1.5 ఇవ్వాలంటారా? ఆ 1.5 ఖచ్చితంగా ఇవ్వాలి సార్. 1.5 ఖచ్చితంగా ఇవ్వాలి. మేతల ధరలు నియంత్రణలో ఉంచాలి. మాకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల వారికి సరైన ప్రభుత్వ వారితో నెల రోజులు ఖచ్చితంగా రైతుకు ఒక రేటు ఉంటుందని భరోసా ఇవ్వాలి అని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా మన ప్రభుత్వానికి వెళ్తున్నందుకు ఆనందాన్ని ప్రకటిస్తూ మీకు ధన్యవాదాలు చెప్తూ, ఇందులో మా రైతులు ఒకటే కేటాయించారు, ఇందులో కొంచెం ప్రభుత్వ అధికారులు కూడా ఈ రోజు మీరు తీసుకుంటే మరింత చర్చకి బాగుండేది. మళ్ళీ తర్వాత అలాంటి ప్రయత్నం చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా సుబ్బరాజు గారు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. చాలా వరకు కూడా వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా దాదాపు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తలేదు. ఈ నేపథ్యంలో ఐన్యూస్ ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి మేము కూడా కృషి చేస్తాం. ఇక నాగభూషణం గారు ఎలా చూడాలి? మొత్తం వరకు ప్రభుత్వం నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? కరోనాతో ఆల్రెడీ నష్టపోవడం జరిగింది, విద్యుత్ సమస్యలతో తీవ్రంగా అల్లాడిపోతున్నారు, జనరేటర్ల వినియోగం, అప్పుల కూబిలో చేరిపోతున్నటువంటి ఆక్వా రైతులు, వీటన్నిటి పరిష్కారానికి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? నెక్స్ట్ స్టెప్ అంటే గవర్నమెంట్ మాత్రం కొన్ని సిస్టమ్స్ బాగా చేసింది సార్. రావటం ఎఫ్సడా 2020 అని పెట్టిందండి, అందులోకి సీడు ఫీడు మొత్తం అన్నిటిని తీసుకొచ్చింది. కానీ అదైతే ఇంప్లిమెంట్ కావట్లే. పవర్ ఉందండి, పవర్ జోను, నాన్ ఆక్వా జోన్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ సర్టిఫికేట్ లేని ఏదైనా ఉంటే వాళ్ళు అనుకున్న రేట్లు వేసుకోమనండి. గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా ఇష్యూ చేసిన సర్టిఫికేట్ కి మాత్రం అది ఆక్వా జోనా నాన్ ఆక్వా జోనా అన్నది కాదు సార్. 150 మాత్రం ఇంప్లిమెంట్ జరగాలండి. తర్వాత ఏంటంటే ప్రభుత్వం వారు దయించి, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ సార్, మనది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇప్పుడు మీరు ఒకటే సార్ డిబేట్ గవర్నమెంట్ తో పెట్టండి సార్, ఒకసారి గవర్నమెంట్ రైతులు ఎక్స్పోర్టర్ తో కూర్చోబెట్టండి సార్. ఇప్పుడు ఇది దొడ్డిదారి అప్పుడు ఎవరో తెచ్చుకోరండి డబ్బు, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే డైరెక్ట్ వస్తుంది. ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరం దాకా ఈ కౌంట్ నుంచి ఈ కౌంట్ దాకా అమ్మింది వాళ్ళ టర్న్ ఓవర్ అంతా ఏ రేటుకి అమ్మారు, అదే విధంగా రైతుల దగ్గర ఎంత కొన్నారు, వాళ్ళు ఎంత లాభపడుతున్నాడో రైతు ఎంత లాభపడుతున్నాడు. ఖచ్చితంగా ఇది మీరు డిబేట్ లోకి ఎక్స్పోర్ట్ తీసుకొచ్చి ఇది ఒక్కడు అడగండి సార్. అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న లోతు బయటపడతాయి. ఈ ప్రభుత్వం వారు ఏంటంటే చర్య తీసుకోవాలి సార్. తర్వాత ఏంటంటే సోయా 80 రూపాయలు అయ్యిందని చెప్పేసి దాని బాబత 5 రూపీస్ పెంచారు సార్. మళ్ళీ అదే సోయా 30 రూపాయలకి వస్తే రేటు తగ్గించమంటే ఇదిగో అదిగా అని చెప్పి తగ్గించకుండా మళ్ళీ 2.5 రూపాయలు పెంచారు తప్ప దాన్ని 17.5 చేశారు తప్పండి, మళ్ళీ తగ్గించలేదు సార్. దీని దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం కూడా అలసత్వం సార్. ఇక్కడ మా కమిషనర్ కన్నబాబు గారికి ఎన్నో సార్లు మొరపెట్టుకోవడం జరిగిందండి. రేటు తగ్గింది మీరు అడగండి సార్ అంటే 2 రూపాయలు తగ్గుతారు 3 రూపాయలు తగ్గుతారు అన్నారు. తగ్గించపోగా పెంచడం జరిగింది సార్. కేజీకి 17 ఉన్నారు సార్, అంటే ఇంచుమించుగా 500. ఇందాక సార్ మాట్లాడతా ఒక ఆయన ఏమన్నారంటే 60 కౌంట్ రేట్ అమ్మేమన్నారు సార్. 10 మీకు 7-8 సంవత్సరాల క్రితం 100 కౌంట్ ఏ రేట్ ఉందో ఈ 30 కౌంట్ ఏ రేట్ ఉందో ఇదే రేట్ ఉంది. కానీ 7-8 సంవత్సరాల క్రితం ఇది తయారమ్ముడు కూడా బత్త 1000-1100 తయారైన బస్తా ఇవాళ 1100 అయింది సార్. దీని ఆ వేరియేషన్ మాత్రం మారింది. మీరు దయించి ఎక్స్పోర్టర్లకు కించపరచట్లేదు సార్. మీకు మెటీరియల్ కాస్ట్ పెరిగింది, బట్టలు పెంచుకోండి. అలాగే ఈ కాస్ట్ గా రెయ్యోత్పత్తి అవుతుంది కాబట్టి మాది కూడా పెంచి చూపించండి. మాది కూడా పెంచి మార్కెట్ లో ఇదేని ఇస్తే మేము బాధపడం. మీరు మీ దాన్ని ఏమో పెంచుకుంటే మీకు గేట్ లేదు. మొన్న మినరల్స్ కి అయితే 100కి 50% పెంచారు సార్, రూపాయికి 10 రూపాయలు. ఈ మేత కంపెనీలు ఏమో 17.5 నుంచి 20 రూపాయల దాకా ఓ బస్తాకి కేజీకి పెంచారు. ప్రభుత్వం వారు ఏంటంటే ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. తర్వాత చూడ మెయిన్ ఏంటంటే దీనికి ఆరిజన్ సార్ సీడ్ సార్. సీడ్ కి ఎఫ్సడాలో యాక్ట్ తీసుకొచ్చారు, కానీ 30 పైసలు అమ్మన్నారు. మనం టెస్ట్ చేయించాం, పాజిటివ్ నెగిటివ్ వస్తే డ్రైన్ చేయాలి సార్. డ్రైన్ ఎంతమంది ఎన్ని వాళ్ళు చేస్తారు సార్? ఎవడో చేయట్లేదండి. మీరు జెన్యున్ గా టెస్ట్ చేసి నెగిటివ్ వేస్తారు. మీరు ఆడెవడో వచ్చి పాజిటివ్ వచ్చింది పట్టుకొచ్చి పక్కనట్టు వచ్చి వేస్తే
తక్కువకి ఇస్తున్నారో లేకపోతే అరువుకి ఇస్తున్నారో అని పక్కోటి పట్టుకొస్తే ఇది కంటామినేషన్ సంబంధించిందండి. అక్కడ 800 ఎకరాలు ఉంటే 200 ఎకరాలు ఆల్ షూట్ అయిపోతారు 20 రోజుల్లో. కానీ దాని మీద కూడా ప్రభుత్వం పక్కా నియంత్రణ ఉండాలి. ఈ పవర్ మాత్రం తప్పనిసరిగా మాత్రం అలా అనుకున్న రేటు ప్రకారంగా 1.5 మాత్రం ఇచ్చి తీరాలి. తర్వాత ఇప్పుడు 5 acres కి 50 అన్నారు సార్, అది కూడా తప్పండి. ఇప్పుడు దాన్ని కూడా ప్రస్తుతానికి ఎకరానికి 15% చేయాలి. తర్వాత ఏంటంటే 10 acres ఇస్తే 150 ఇవ్వాలి సార్. ఒకవేళ గవర్నమెంట్ గానీ 10 acres చేస్తే 150 అలాగే కానీ చేయాలి తప్ప 10 ఎకరాలకి మళ్ళీ 100 HPI 100 ట్రాన్స్ఫర్ అన్నా కూడా తప్పే, మా రైతు కూడా ఇబ్బంది పడతారు సార్. ఇందులో జరిగింది. తర్వాత ఏంటంటే మీకు ఐ న్యూస్ వారికి చెప్పింది ఏంటంటే, మీరు ప్రభుత్వ అధికారుల్ని అన్నబాబు గారిని కానీ మేడం గారిని కానీ ఎవరినన్నా కూడా లైవ్ లో తీసుకుని రైతులు డిబేట్. తర్వాత ఏంటంటే ఎక్స్పోర్టర్స్ దొంగలు సార్, వీళ్ళు దొంగలంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు బాధపడ్డా సరే ఈ వేళ వరకు రైతులతో ఇంటరాక్ట్ అవ్వలేదండి. ఒకే ఒక్కసారి ఇది యాంటీబయాటిక్ వస్తుందని చెప్పి బళ్ళు రిటర్న్ వస్తే యాంటీబయాటిక్ పెంచితే బాగా వ్యాపారాలు పోతున్నాయని చెప్పి ఒకే ఒకసారి ఎక్స్పోర్టర్స్ అందులో కూర్చుని ప్రతి జిల్లా మీటింగ్ పెట్టారు తప్ప దాని తర్వాత ఏ ఎక్స్పోర్టర్ కూడా మీటింగ్ పెట్టలేదు సార్. ఇది ప్రభుత్వం అలసత్వం. ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోకపోతే తప్పనిసరిగా మన ఐ న్యూస్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ కార్యక్రమం చేసినందుకు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ తప్పనిసరిగా మీరు మాత్రం ప్రభుత్వ అధికారిని ఇందులో పెట్టి మా నుంచి కూడా తీసుకుంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వగోరు వారని ఈ పరిశ్రమకి మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా ఐ న్యూస్ ఖచ్చితంగా మా సపోర్ట్ ఆక్వా రైతులకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కోటేశ్వరరావు గారు ఎలా చూడాలి అంటే, అంతర్జాతీయ మార్కెట్, విదేశీ మారక ద్రవ్యాన్ని గ్రహించేటువంటి మార్కెట్, రాష్ట్రంలో అధిక ఉత్పత్తుల్లో అధిక భాగం ఉన్నటువంటి ఆక్వా రంగం, దీని పరిరక్షణ కోసం ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? నెక్స్ట్ స్టెప్ అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఏ కౌంట్ ఎంత రేటు పలుకుతా ఉంది ఏమిటనేటువంటి ఒక పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వమే తన పోర్టల్లో ఆక్వా రంగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతాంగానికి అందజేయాలనేటువంటిది మొదటి సూచన, నా సూచన. రెండోది, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఒక కమిటీని, ఒక ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి, లేదా ఎగుమతిదారుల సంఘాలు ఉన్నాయి, లేదా రైతులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఒక కమిటీ, ఒక సమన్వయ కమిటీని వేసి సమస్యలు తలెత్తినప్పుడు వాటన్నింటిని పరిష్కరించడానికి లేదా రైతులతో ఇంటరాక్ట్ కావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఎవరి సమస్య ఏమిటి, ఏ సమస్య ఎప్పుడు తలెత్తింది ఏమిటనేటువంటిది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ప్రతినిధులకు కూడా ఉంటది. కానీ అటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వెంటనే జరగాలి. జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు ఏదైతే మన మిత్రులందరూ ఆవేదన వెళ్ళబోసారో అటువంటి ఆవేదనని ఒక అధికారయుతమైనటువంటి యంత్రాంగం ముందు పోసుకుంటే అప్పుడైనా కనీసం కదలిక ఉంటుందా అనేటువంటిది. అందుకని ఆ విధమైనటువంటి అంతర్జాతీయ మార్కెట్, జాతీయ మార్కెట్ గురించి నిరంతరం ఎట్లాగైతే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఏ రోజు ఎంత ధర ఉందో అనేటువంటిది చెప్తున్నారు, ఈ ఫీడ్ దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా అదే విధమైనటువంటి సమాచారాన్ని రైతాంగానికి ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం రైతులతోటి సంఘాలతోటి మాట్లాడడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రైట్ సార్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తుల్లో ఆక్వా రంగం యొక్క వాటా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలతో ఆక్వా రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో ఐను స్పెషల్ డిబేట్ ద్వారా ఆక్వా రంగంలో ఎదుర్కొంటున్నటువంటి రైతుల గురించి, అదేవిధంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఎప్పటికప్పుడు ప్రతి అప్డేట్ని మీకు అందిస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా ఇవాళ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి జీవి సుబ్బరాజు గారికి, అదేవిధంగా నాగభూషణం గారికి, అదేవిధంగా శివన్నారాయణ గారికి, కోటేశ్వరరావు గారికి మరొకసారి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది వాటి హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే